మనకు నెక్స్ట్ టాపిక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఐఎన్సి సమావేశాలు. సో ఐఎన్సి అంటే ఏమిటి? అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనగా భారత జాతీయ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ సంస్థ. ఇది ఎందుకు ఏర్పాటు చేయబడ్డది? అసలు ఐఎన్సి అనేది ఒక రాజకీయ సంస్థగా ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించిందంటే, ఆంగ్లేయులకు తమ విధి విధానాలు, భారతీయుల యొక్క విధి విధానాలు, తమ సమస్యలు, ఆంగ్లేయులు చేస్తున్నటువంటి యొక్క కొత్త కొత్త చట్టాలు, వాటికి వ్యతిరేకంగా వీళ్ళు పూర్తి స్థాయిలో వాటిని ఎదిరించడానికి పూర్తి స్థాయిలో తమకంటూ ఒక రాజకీయ సంస్థ ఉండాలని భావించడం జరిగింది. అందుకనే ఒక ఉమ్మడి రాజకీయ వేదిక కావాలి తమ సమస్యలు చర్చించుకోవడానికి. ప్రజాస్వామ్య భావనలు, పని విధానాన్ని ప్రోత్సహించేలాగా ఉండాలి. ఉమ్మడి రాజకీయ వేదిక ఉండాలి. అలాగే మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ యొక్క జాతీయ భావాలు వెల్లు పిలికేలాగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఐఎన్సిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ ఐఎన్సి ఏర్పాటు చేయకముందు మరి భారతదేశంలో ఐఎన్సి కంటే ముందే, అంటే ఐఎన్సి ఏర్పాటు అయింది 1885 సంవత్సరంలో. 1885 సంవత్సరంలో ఈ ఐఎన్సి ఏర్పాటు కావడం జరిగింది. మరి ఈ ఐఎన్సి ఏర్పాటు కాకముందు భారతదేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి రాజకీయ సంస్థలు ఏర్పాటు కావడం జరిగింది. ఇవి కూడా ఐఎన్సి కంటే ముందు ఈ యొక్క పూర్తి స్థాయిలో కొన్ని రంగాల్లో ముఖ్యమైన అంశాలలో ఉన్న ఈ యొక్క సమస్యలను బ్రిటిష్ గవర్నమెంట్కు ఈ యొక్క లేవనెత్తడం అనేది జరిగింది. మరి అటువంటి సంస్థలు ఏమిటి? ఐఎన్సినే మొట్టమొదటి భారతదేశంలో ఈ యొక్క రాజకీయ సంస్థ అంటే కాదు. ఐఎన్సి కంటే ముందు కొన్ని రాజకీయ సంస్థలు అనేటటువంటివి ఏర్పాటు కావడం జరిగింది. అవి తమ యొక్క విధి విధానాలను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తీసుకువెళ్ళడం అనేది జరిగింది. వాటి తర్వాతనే ఈ యొక్క ఐఎన్సి ఏర్పాటు కావడం అనేది జరిగింది. మరి ఏంటివి ఐఎన్సి కంటే ముందు ఏర్పాటైన సంస్థలు, రాజకీయ సంస్థలు? ఐఎన్సి కంటే ముందు రాజకీయ సంస్థలు ఒకసారి చూస్తే ల్యాండ్ హోల్డర్ సొసైటీ, బ్రిటిష్ ఇండియన్ సొసైటీ, బాంబే అసోసియేషన్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్, అలాగే మనకు లండన్ ఇండియా అసోసియేషన్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్. సో ఇక్కడ ప్రధానమైంది 1870లో మనకు ఇండియన్ పూణే సార్వజనిక్ సభ, అలాగే ఇండియన్ లీగ్, ఇండియన్ అసోసియేషన్. అలాగే మనకు అత్యంత కీలకమైనటువంటిది 10వది ఏమిటయ్యా అంటే ఈ యొక్క మద్రాస్ మహాజనసభ. 11వది మనకి ఇక్కడ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. సో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, మద్రాస్ మహాజనపద, అలాగే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. ఇవన్నీ కూడా మనకు ఐఎన్సి డిస్కస్ చేసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఐఎన్సి కంటే ముందు ఏర్పాటైన రాజకీయ సంస్థలకు సంబంధించిన సమాచారం. సో
దీనిని 1837-38 సంవత్సరాల మధ్య దీన్ని కలకత్తాలో వాడు ఇక్కడ ద్వారకానాథ్ ఠాగూర్ 1837-38 సంవత్సరాల కలకత్తాలో మొట్టమొదటి అతి ప్రాచీనమైన భారతదేశంలో మొట్టమొదటి అతి రాజకీయ సంస్థ మొట్టమొదటి అతి ప్రాచీనమైన రాజకీయ సంస్థ అయినటువంటి ల్యాండ్ హోల్డర్ సొసైటీని స్థాపించడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటి అతి ప్రాచీనమైన రాజకీయ సంస్థ ఐఎన్సి కంటే కూడా ముందు ఏర్పడిన అతి ప్రాచీనమైన రాజకీయ సంస్థగా పేరుగాంచింది ఏది అన్నప్పుడు మేము ల్యాండ్ హోల్డర్ సొసైటీ అనేది ఈ యొక్క మీకు గుర్తు రావాలి. దీన్ని స్థాపించింది ద్వారకానాథ్ ఠాగూర్ కలకత్తాలో. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ క్రీస్తు శకము 1851లో ఇది కలకత్తాలో దీన్ని ఏర్పాటు చేసింది రాధాకాంత్ దేవ్ దీనికి అధ్యక్షుడు. రాధాకాంత్ దేవ్ అధ్యక్షుడు. బ్రిటిష్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. మరి దీనికి కార్యదర్శిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వాడు ఎవరంటే ద్వారకానాథ్ ఠాగూర్. బ్రిటిష్ ఇండియన్ సొసైటీని 1851 కలకత్తాలో రాధాకాంత్ దేవ్ ఏర్పాటు చేశాడు. ఈ సంస్థకు ఇతడే అధ్యక్షుడు. మరి ఈ సంస్థకు కార్యదర్శిగా పనిచేసింది ఎవరంటే ద్వారకానాథ్ ఠాగూర్. బాంబే అసోసియేషన్ క్రీస్తు శకం 1851లో దీన్ని బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దీనికి ఎవరయ్యా అంటే జగన్నాథ్ శంకర్ సేట్ అనేటటువంటి ఈ యొక్క బొంబాయిలో 1851లో ఈ బాంబే అసోసియేషన్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. రాజకీయ సంస్థలు ఇవన్నీ కూడా. మరి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ 1852లో క్రీస్తు శకం 1852లో ఈ యొక్క 51-52 అని రాసుకోండి. ఇది బాంబే అసోసియేషన్. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ 1852, బాంబే అసోసియేషన్ 51-52, ఇది 52. దీన్ని మద్రాసులో దీన్ని ఏర్పాటు చేసింది గాజుల లక్ష్మీ నరసుశెట్టి అనేటటువంటి వాడు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని 1852లో మద్రాసులో గాజుల లక్ష్మీ నరసింహ అనేవాడు ఏర్పాటు చేశాడు. ఈ యొక్క మద్రాస్ నేటివ్ అసోసియేషన్ సంస్థ ఒక పత్రికను కూడా స్థాపించింది. ఆ పత్రిక ఏమిటంటే క్రీసెంట్. ఇది చాలాసార్లు అడిగాడు. క్రీసెంట్ పత్రికను స్థాపించింది గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. ఆయన స్థాపించింది మద్రాస్ నేటివ్ అసోసియేషన్. క్రీసెంట్ అంటే నెలవంక. సో లండన్ ఇండియన్ అసోసియేషన్ని 1865లో లండన్లో దాదాబాయ్ నౌరోజీ దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే దాదాబాయ్ నౌరోజీ క్రీస్తు శకం 1866 సంవత్సరంలో లండన్లో ఈ యొక్క ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్థాపించడం జరిగింది. లండన్ ఇండియన్ అసోసియేషన్ 1865లో, ఇదే లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866లో ఏర్పాటు చేశాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క దాదాబాయ్ నౌరోజీ. పూణే సార్వజనిక సభను క్రీస్తు శకం 1870లో ఎంజి రనడే, అలాగే చిప్లుంకర్ మనకు వాసుదేవ జోషి. సో ఎంజి రనడే, చిప్లుంకర్, ఈ యొక్క వాసుదేవ జోషి అనేటువంటి వారు పూణేలో ఈ యొక్క పూణే సార్వజనిక సభను ఏర్పాటు చేస్తా అంటే రాజకీయ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ లీగ్ 1875లో ఈ యొక్క కలకత్తాలో ఈ యొక్క శిశిర్ కుమార్ ఘోష్ అనేవాడు
1875 సంవత్సరంలో కలకత్తాలో ఏర్పాటు చేయబడిన రాజకీయ సంస్థ ఇండియన్ లీగ్. ఇండియన్ అసోసియేషన్ అనేది 1876 కలకత్తాలో ఎస్ఎన్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్ అనేటటువంటి ఇరువురు, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్ అనేటటువంటి ఇరువురు ఈ యొక్క ఇండియన్ అసోసియేషన్ అనే రాజకీయ సంస్థను స్థాపించారు 1876 కలకత్తా. మద్రాస్ మహాజన సభను 1884 సంవత్సరంలో ఇదే జి సుబ్రహ్మణ్యం అయ్యర్ అలాగే రంగయ్య నాయుడు వీర రాఘవాచారి. సో 1884లో మద్రాసులో ఈ మద్రాస్ మహాజనసభ అనే రాజకీయ సంస్థను ఏర్పాటు చేసిన వారు జి సుబ్రహ్మణ్య అయ్యర్, రంగయ్య నాయుడు, వీర రాఘవాచారి. ఇందులో జి సుబ్రహ్మణ్యం అయ్యర్ని మనము దక్షిణ భారతదేశ కురువృద్ధుడు అంటాము. భారతదేశ కురువృద్ధుడు అంటే దాదాబాయి నౌరోజీ, ఓకేనా. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే ఈ యొక్క జి సుబ్రహ్మణ్యం అయ్యర్ అని చెప్పాలి. జి సుబ్రహ్మణ్యం అయ్యర్ దక్షిణ భారతదేశ కురువృద్ధుడు జి సుబ్రహ్మణ్యం. హిందూ పత్రిక సంపాదకుడు కూడా జి సుబ్రహ్మణ్యం అయ్యరే, హిందూ పత్రిక సంపాదకుడు. సో జి సుబ్రహ్మణ్యం అయ్యర్ దక్షిణ భారతదేశ కురువృద్ధుడు. సో బాంబే ప్రెసిడెంట్స్ అసోసియేషన్, మరి ఈ బాంబే ప్రెసిడెంట్స్ అసోసియేషన్ని మరి ఈ యొక్క 1884లో బాంబే ప్రెసిడెంట్స్ అసోసియేషన్ని బొంబాయిలో స్థాపించిన వాడెవరంటే ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలంగు, అలాగే బద్రుద్దీన్ త్యాబ్జీ. సో ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలంగు, బద్రుద్దీన్ త్యాబ్జీ. ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలంగు, బద్రుద్దీన్ త్యాబ్జీ అనేటటువంటి వీరు అందరూ 1884లో ఈ యొక్క బొంబాయిలో బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫిరోజ్ షా ఈ యొక్క బిరుదు ఏంటంటే బొంబాయికి మకుటం లేని మహారాజుగా ఫిరోజ్ షా మెహతాను పేర్కొంటారు. ఫిరోజ్ షా మెహతా బొంబాయికి. ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ యొక్క ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కంటే ముందు భారతదేశంలో ఏర్పాటైన అతి ప్రాచీనమైన రాజకీయ సంస్థలు అన్నప్పుడు నేను బోర్డు మీద రాసిన ఈ 11 రాజకీయ సంస్థలు, వాటి సంవత్సరాలు, అవి ఎప్పుడు ఏర్పడ్డాయి అనేటటువంటి విషయాలు, దాన్ని ఎవరు స్థాపించారు అనేది క్లియర్గా మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఐఎన్సి సమావేశాలు. ఐఎన్సి అంటే ఏమిటి, అది ఎప్పుడు ఏర్పాటైంది, దాని ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు, వీటన్నిటికి సంబంధించిన సమాచారం అనేది చూద్దాం. ఐఎన్సి అనేటటువంటిది మనకు దీన్ని ఈ విధంగా చెప్తాం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే భారత జాతీయ కాంగ్రెస్ అంటాము. మరి ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేటటువంటి రాజకీయ సంస్థను ఏర్పాటు చేసినటువంటి వారిలో కీలక పాత్ర పోషించింది ఎవరు, అసలు ఐఎన్సి ఏర్పాటు కావడానికి ముఖ్య పాత్ర ఎవరు అయ్యా అంటే ఏఓయూమ్. ఐఎన్సి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వాడు ఏఓయూమ్, రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి. ఎటావా అనేటటువంటి ఈ యొక్క జిల్లాకు కలెక్టర్గా విధులు నిర్వర్తించినటువంటి వాడు ఈయన రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి ఏఓయూమ్, అలెన్ ఆక్టేవియస్
ఆక్టేవియస్ హ్యూమ్ రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి. ఈయన 1907 వరకు ఈ యొక్క ఐఎన్సికి కార్యదర్శిగా పనిచేశాడు. జాతీయ కార్యదర్శిగా, ఐఎన్సికి జాతీయ కార్యదర్శిగా 1907 వరకు పనిచేశాడు ఏఓ హ్యూమ్. ఇతడే ఐఎన్సి ఏర్పాటు కావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాడు. ఐఎన్సి ఏర్పాటు కావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క ఏఓ హ్యూమ్, రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి. ఈ యొక్క ఏఓ హ్యూమ్ జీవిత చరిత్రను రచించినటువంటి వాడే, ఏఓ హ్యూమ్ జీవిత చరిత్రను రచించినటువంటి వాడే ఎవరయ్యా అంటే వెడర్బర్న్. ఏఓ హ్యూమ్ జీవిత చరిత్రను రచించిన వాడు వెడర్బర్న్. ఏఓ హ్యూమ్ యొక్క పాదధూళిని నెత్తి మీద జల్లుకున్నవాడు భూపేంద్రనాథ్ బోస్. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఏఓ హ్యూమ్ యొక్క జీవిత చరిత్రను రాసింది వెడర్బర్న్. ఏఓ హ్యూమ్ యొక్క పాదధూళిని నెత్తి మీద చల్లుకున్నటువంటి వాడు ఎవరంటే భూపేంద్రనాథ్ బోస్. ఏఓ హ్యూము దివ్యజ్ఞాన సమాజంలో సభ్యుడిగా కూడా కొనసాగాడు. దివ్యజ్ఞాన సమాజంలో సభ్యుడిగా కూడా కొనసాగినటువంటి ఏఓ హ్యూమ్. ఆయన కృషి వలనే ఐఎన్సి ఏర్పాటు కావడం జరిగింది. మరి ఈ ఐఎన్సి అనేది ఏఓ హ్యూమ్ ఏర్పాటు చేసినప్పుడు ఐఎన్సినేనా లేదా దానికంటే ముందు పేరు ఉందా అంటే ఏఓ హ్యూమ్ ఏర్పాటు చేసినప్పుడు ఐఎన్సి ఐఎన్యుగా పిలువబడింది. అనగా ఇండియన్ నేషనల్ యూనియన్. ఐఎన్సి అనేది దాని పూర్వ పేరు ఐఎన్యు, ఇండియన్ నేషనల్ యూనియన్. ఐఎన్యు పేరును సూచించింది ఏఓ హ్యూమ్. ఈ ఐఎన్యు పేరుని ఐఎన్సిగా సూచించింది ఎవరయ్యా అంటే దాదాబాయ్ నౌరోజీ అనేవాడు ఐఎన్యు పేరును ఐఎన్సిగా సూచించడం జరిగింది. దాదాబాయ్ నౌరోజీ. అంతకుముందు ఐఎన్యుగా ఉండేది ఏఓ హ్యూమ్ అనేటటువంటి వాడు. ఈ యొక్క ఐఎన్సిని ఏర్పాటు చేసినప్పుడు ఐఎన్సి అనేది పిలువబడ్డ పేరు ఐఎన్యు. ఈయన జీవిత చరిత్ర రాసిన వాడు వెడర్బర్న్. మరి ఐఎన్సి ఏర్పాటైనప్పుడు గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే లార్డ్ డఫ్రిన్. మరి అప్పుడు కార్యదర్శి ఎవరు? రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరంటే లార్డ్ క్రాస్. ఈ యొక్క మన ఐఎన్సి ఏర్పాటైనప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్. ఈ యొక్క రాజ్య కార్యదర్శి ఎవరయ్యా అప్పుడు అంటే లార్డ్ క్రాస్. ఈ లార్డ్ డఫ్రినే ఈ యొక్క ఐఎన్సిని విమర్శించాడు. మైక్రోస్కోపిక్ ఆఫ్ మైనారిటీగా ఈ మన ఐఎన్సి ఆనాటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డఫ్రిన్ ఏ విధంగా వ్యంగ్యంగా విమర్శించాడు అంటే మైక్రోస్కోపిక్ ఆఫ్ మైనారిటీ, మైక్రోస్కోపులో పెట్టి చూసినా కూడా కనపడనటువంటి అత్యంత చిన్న రేణువు ఈ ఐఎన్సి. అంటే ఇంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇది ఒక చిన్న రేణువు అని సమానం. అంత తక్కువగా చూశాడు. అంత తక్కువ మైక్రోస్కోపులో మనకు కనపడతాయి. చిన్న చిన్న బ్యాక్టీరియాలు, వైరస్లు కనపడుతుంటాయి. అటువంటి మైక్రోస్కోప్ పెట్టి చూసినా కూడా కనపడని ఏదో ఒక చిన్న ఇసుక రేణువులాగా కనపడేటటువంటిదే మా దృష్టిలో ఈ ఐఎన్సి. అది మమ్మల్ని ఏమీ చేయలేదు అన్నట్టు దాని అర్థం. దీనివల్ల ఆంగ్లేయ ప్రభుత్వానికి ఏది ఒరగదు, ఏది కాదు అని చెప్పేసి దాని అర్థం. అటువంటి ఈ యొక్క లార్డ్ డఫ్రిన్ మైక్రోస్కోపీ ఆఫ్ మైనారిటీగా దీన్ని అభివర్ణించడం అనేది జరిగింది. మరి ఈ ఏఓ హ్యూమ్ అనేటటువంటి వారు మెయిన్ థీమ్ ఏంటంటే సామ్రాజ్యానికి ఒక రక్షణ వలయంగా, రింగ్ ఫెన్సీ పాలసీ అంటాము. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక రక్షణ పాలసీగా
ఈ యొక్క ఐఎన్సి ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక రక్షణ గోడలాగా ఇది ఉంటుందని భావించి ఈ యొక్క రింగ్ ఫెన్స్ పాలసీ లేదా రక్షక కవాట సిద్ధాంతాన్ని ఈయన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. దానిలో భాగంగానే ఈయన ఐఎన్సి సమావేశాన్ని ఐఎన్సి అనే రాజకీయ సంస్థ ఏర్పాటులో అందుకునే ముఖ్యంగా కృషి చేశాడు. ఇది బ్రిటిష్ వారి సామ్రాజ్యానికి రక్షణగా ఉంటుందని చెప్పేసి ఆశించి రక్షణ వలయంగా ఉంటుందని ఆశించి ఈ యొక్క ఐఎన్సి ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే ఇతడు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఏమంటారంటే రక్షక కవాట సిద్ధాంతం లేదా రింగ్ ఫెన్స్ పాలసీ థియరీ అని చెప్పేసి అంటాము. సో మరి మొట్టమొదటిసారిగా మరి ఈ యొక్క ఏఓయు అనేటటువంటి వాని కృషి వలన 1885 డిసెంబర్ 28వ తేదీన ఈ యొక్క ఐఎన్సి ఏర్పాటు కావడం జరిగింది. 1885 డిసెంబర్ 28వ తేదీన ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది అంటే భారత జాతీయ కాంగ్రెస్ అనే రాజకీయ సంస్థ అధికారికంగా ఏఓఎం కృషి వలన క్రీస్తుశకం 1885 డిసెంబర్ 28వ తారీఖున ఈ ఐఎన్సి అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది. మరి ఐఎన్సి ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో మరి భారతదేశంలో ఎన్ని ముఖ్యమైన ఐఎన్సి సమావేశాలు జరిగాయి, మరి వాటికి సంబంధించినటువంటి సమాచారం ఏమిటనేది చూద్దాం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, భారత జాతీయ కాంగ్రెస్ పదాన్ని సూచించింది దాదాబాయి నెహ్రూజీ. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే గ్రంథాన్ని రాసింది భోగరాజు పట్టాభి సీతారామయ్య. గుర్తుంచుకోండి, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే పుస్తకాన్ని గ్రంథాన్ని రాసింది భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఐఎన్యు పేరును ఐఎన్సిగా సూచించింది దాదాబాయి నెహ్రూజీ. ఏకంగా భారత జాతీయ కాంగ్రెస్ పుస్తకాన్ని రచించింది, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే గ్రంథం లేదా పుస్తకాన్ని రచించింది భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఇదొకటి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ ఐఎన్సి సమావేశాలకు సంబంధించిన సమాచారం అనేది ఇక్కడ మనం చూద్దాం. అందులో ముఖ్యమైనటువంటి ఐఎన్సి సమావేశాలు రైట్. సో ఐఎన్సి సమావేశాల్లో ఇక్కడ మొదటి సమావేశం ఈ మొదటి సమావేశము 1885 డిసెంబర్ 28 నుంచి 31 ఈ మధ్య తేదీల్లో దీన్ని మనకు ముంబైలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి ఐఎన్సి సమావేశం క్రీస్తుశకం 1885 డిసెంబరు 28 నుంచి 31 తేదీల మధ్య కాలంలో నేటి ముంబైలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదట ఏర్పాటు చేయవలసింది ఎక్కడంటే యాక్చువల్గా పూణేలో. కానీ పూణేలో ఆ టైంలో ప్లేగు వ్యాధి ఎక్కువగా వ్యాపించడంతో ఈ యొక్క ముంబైలో ఈ గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో మొదటి ఐఎన్సి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ అనుకున్న ప్లేసు పూణే, కానీ అక్కడ ప్లేగు వ్యాధి ప్రబలడంతో ఈ ముంబైలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఈ యొక్క మొదటి ఐఎన్సి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మొదటి ఐఎన్సి సమావేశం యొక్క ప్రారంభ గీతం ఏమిటయ్యా అంటే గాడ్ సేవ్ ద కింగ్ అనేది దీని యొక్క ప్రారంభ గీతం. గాడ్ సేవ్ ద కింగ్. మొత్తం ఈ ఐఎన్సి సమావేశం మొదటి దానికి ఖర్చు ఎంత అంటే జస్ట్ 300 రూపీస్, 300 రూపాయలు ఖర్చు. మరి మొదటి ఐఎన్సి సమావేశానికి చింది ఎవరంటే WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ.
మొట్టమొదటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఉమేష్ చంద్ర బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ. మరి హాజరైన సభ్యులు ఎంతమంది అంటే 72 మంది. హాజరైనటువంటి సభ్యులు ఎంతమంది? 72 మంది సభ్యులు హాజరయ్యారు దీనికి. మరి ఎన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు అంటే దాదాపుగా 9 తీర్మానాలట. మొదటి సమావేశంలో ఎన్ని తీర్మానాలు? 9 తీర్మానాలు ప్రవేశపెట్టారట. మరి ఈ 9 తీర్మానాల్లో ముఖ్యమైనది చూస్తే భూమి శిస్తు తగ్గించాలి, ఆంగ్లేయులు ఎక్కువగా పెంచిన భూమి శిస్తు తగ్గించాలి. రెండవది ఏమిటయ్యా అంటే సివిల్ సర్వీస్ పరీక్షలను లండన్తో పాటు ఇండియాలో కూడా నిర్వహించాలి. సో ఈ 9 తీర్మానాల్లో ముఖ్యమైనవి భూమి శిస్తు తగ్గించాలి, అలాగే సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్లోనే అంతకుముందు నిర్వహించబడేవి. సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్తో పాటు భారతదేశంలో కూడా నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది ఈ తీర్మానంలో భాగంగా. మరి ఈ యొక్క మొదటి ఐఎన్సి సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి మన ఆంధ్ర ప్రాంతం వారు ఎవరయ్యా అంటే మనకు అలాగే మనకు ఇక్కడ మనకు రంగయ్య నాయుడు, సో ఆనందాచార్యులు, కేశవ పిల్లై, రంగయ్య నాయుడు లాంటి వాళ్ళు, ఎస్పెషల్లీ ఇతను అనంతపురం నుంచి హాజరవుతాడు. కేశవ పిల్లై, ఆనందాచార్యులు, కేశవ పిల్లై, ఈ యొక్క రంగయ్య నాయుడు వీళ్ళంతా కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి హాజరైనటువంటి వారు. మొదటి ఐఎన్సి సమావేశానికి హాజరు అయినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క మన మొదటి సమావేశానికి హాజరైన ఆంధ్ర ప్రాంత సభ్యుల యొక్క సంఖ్య. ఓకే, ఇది మొదటి ఐఎన్సి సమావేశం. మరి ఇక్కడ రెండవ సమావేశం అంటే రెండవ సమావేశం ఇది 1886లో, ఇది కలకత్తాలో 1886 కలకత్తాలో ఇది జరిగింది. 1886 కలకత్తాలో. మరి దీనికి అధ్యక్షుడు ఎవరయ్యా? 1886 కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే దాదాభాయ్ నౌరోజీ. ఈయన ప్రాధాన్యత ఏమిటంటే ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి పార్సీ దేశానికి చెందిన పార్సీ మతస్థుడు, తొలి పార్సీ మతానికి చెందిన వాడు దాదాభాయ్ నౌరోజీ. 1886 కలకత్తా ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వాడు. దీనికి హాజరైన సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే 436 మంది. రెండవ ఐఎన్సి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే ఈ యొక్క 436 మంది ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. ఎంతమంది అధ్యక్షత వహించారు అయ్యా అంటే 436 మంది హాజరయ్యారు. అధ్యక్షత వహించింది ఎవరయ్యా అంటే దాదాభాయ్ నౌరోజీ. ఇతని ప్రాధాన్యత ఏమిటంటే తొలి పార్సీ మతస్థుడు. ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి పార్సీ మతస్థుడుగా పేరుగాంచాడు ఈ దాదాభాయ్ నౌరోజీ. మరి ఇందులో ముఖ్యమైన తీర్మానాలు ఏమిటయ్యా అంటే ఇందులో ముఖ్యమైన తీర్మానాలు రెండవ ఐఎన్సి సమావేశంలో ముఖ్యమైనటువంటి తీర్మానాల్లో ఇక్కడ ప్రధానమైనది కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం. కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం వంటిది. కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం. అలాగే అత్యంత కీలకమైనటువంటిది ఏమిటయ్యా అంటే ఐఎన్సిలో సురేంద్రనాథ్ బెనర్జీ అనేవాడు స్థాపించిన ఈ అంతకంటే ముందు రాజకీయ సంస్థ ఇండియన్ అసోసియేషన్. ఈ ఐఎన్సిలో
ఐఏ అనగా సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ విలీనమైన సమావేశం అంటే కూడా మీరు ఏం గుర్తుంచుకోవాలంటే రెండవ ఐఎన్సి సమావేశం ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో రెండవ ఐఎన్సి సమావేశం ప్రధానంగా కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయాలనడం, తర్వాత ఐఎన్సి అనేటటువంటి రెండవ ఐఎన్సి సమావేశంలో సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ అనేది విలీనం కావడం జరిగింది. ఏ సమావేశంలో? ఈ యొక్క రెండవ ఐఎన్సి సమావేశం. మూడవ సమావేశం ఐఎన్సి మూడవ సమావేశం 1887 ఇక్కడ మనకు మద్రాసులో జరుగుతుందండి. 1887లో మద్రాసులో జరిగిన ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వాడు బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈయన ఎవరయ్యా? ఈయన ప్రాధాన్యత అంటే తొలి ముస్లిం. ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ముస్లిం ఎవరయ్యా అంటే ఈ యొక్క బద్రుద్దీన్ త్యాబ్జీ. ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ. మరి ఈ మూడవ సమావేశానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే ఐఎన్సి అనేది రాజకీయ సంస్థగా ఆవిర్భవించింది. ఐఎన్సి అనేది అధికారికంగా రాజకీయ సంస్థగా ఆవిర్భవించింది. దానితో పాటు ఈ యొక్క మూడవ సమావేశంలోనే ఈ యొక్క ఆంగ్లేయుల యొక్క సైన్యంలో భారతీయులకు అత్యధిక ఉన్నత ఉద్యోగాలను ఈ యొక్క ఆంగ్లేయులు తమ యొక్క సైనిక దళంలో భారతీయులకు భారతీయ సైనికులకు అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలలో అవకాశాలు కల్పించాలి అంటూ తీర్మానం చేయడం జరిగింది ఈ మూడవ సమావేశంలో. ఈ మూడవ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్నటువంటి వాడు, మూడవ సమావేశాలకు హాజరు కావడానికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అందుకున్న ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు న్యాపతి సుబ్బారావు. ఈయన యొక్క బిరుదే ఆంధ్ర భీష్మ. మూడవ ఐఎన్సి సమావేశానికి ఆంధ్ర ప్రాంతం నుండి ప్రత్యేకంగా ఆహ్వానాన్ని అందుకున్నటువంటి వాడు న్యాపతి సుబ్బారావు. ఈయన యొక్క బిరుదు ఏమిటంటే ఆంధ్ర భీష్మ. సో మరి ఇక్కడ నాలుగవ సమావేశం క్రీస్తు శకం 1888లో అలహాబాదులో జరిగింది. దీనికి అధ్యక్షుడు జార్జి యూల్. 1888లో నాలుగో సమావేశం జరిగింది. ఈ యొక్క అలహాబాదులో జరిగింది. జార్జి యూల్ అధ్యక్షత వహించాడు. తొలి విదేశీ వ్యక్తి, తొలి ఆంగ్లేయుడు. ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు. ఈ ఐఎన్సి సమావేశంలోనే లాలా లజపతి రాయ్ ప్రత్యేకంగా ప్రసంగించడం జరిగింది. లాలా లజపతి రాయ్ ప్రత్యేకంగా ప్రసంగించినటువంటి ఐఎన్సి సమావేశం ఏమిటంటే నాలుగవ సమావేశం 1888 అలహాబాదులో జార్జి యూల్ అధ్యక్షతన జరిగింది. ఈ జార్జి యూల్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయ అధికారి, తొలి విదేశీయుడు, తొలి ఆంగ్లేయుడు. ఉంచుకోండి. సో ఐదవ సమావేశం ఐఎన్సి, ఇక్కడ ఐదవ సమావేశం చూస్తే క్రీస్తు శకం 1889 బొంబాయిలో జరుగుతుంది. వెడర్బర్న్. ఈ వెడర్బర్న్ అనేటటువంటి వాడు
ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన రెండవ ఆంగ్లేయుడు, రెండవ విదేశీయుడు వెడన్బర్న్. ఈ సమావేశానికి హాజరైనటువంటి వాడే బాలగంగాధర్ తిలక్. సో బాలగంగాధర్ తిలక్ హాజరైనటువంటి ఐఎన్సి సమావేశం 1889లో బొంబాయిలో వెడన్బర్న్ అధ్యక్షత వహించిన సమావేశం. ఈయన రెండవ ఆంగ్లేయుడు. తర్వాత మనకిక్కడ 6వ సమావేశం 1890లో జరుగుతుంది. 1890లో కలకత్తాలో జరుగుతుంది. ఇక్కడ ఫిరోజ్ షా మెహతా అధ్యక్షత వహిస్తాడు. 1890 కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు ఫిరోజ్ షా మెహతా. ఈ సమావేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కావద్దని చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కావద్దు అని చెప్పడం జరిగింది. ఈ సమావేశంలోనే మొట్టమొదటగా కాదంబరి గంగూలీ, ఇక్కడ చూడండి, కాదంబరి గంగూలీ అనేటటువంటి మహిళ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ అయిన కాదంబరి గంగూలీ ఐఎన్సి సమావేశానికి హాజరైంది. సో ఐఎన్సి సమావేశానికి హాజరైన మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరయ్యా? ఐఎన్సి సమావేశాలకు హాజరైన మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరయ్యా? డిగ్రీ పూర్తి అయినటువంటి వారు ఎవరయ్యా అంటే కాదంబరి గంగూలీ. ఈమె ఏ సమావేశానికి హాజరైందంటే ఈ యొక్క 6వ సమావేశం, అనగా 1890 కలకత్తాలో ఫిరోజ్ షా మెహతా అనేటటువంటి అధ్యక్షుడు వహించిన సమావేశం. ఈ సమావేశంలోనే ఇండియా అనేటటువంటి జనరల్ ప్రారంభం కావడం జరిగింది. ఇండియా అనే జనరల్ అంటే పత్రిక, ఇండియా అనే జనరల్ ప్రారంభం కావడం జరిగింది ఈ యొక్క 1890 సమావేశంలోనే. ఈ సమావేశంలో క్రీస్తు శకం 1891లో జరిగిన ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగిందయ్యా అంటే నాగపూర్లో జరిగింది. ఈ నాగపూర్లో జరిగిన అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే పి ఆనందాచార్యులు. ఈయన ప్రత్యేకత ఏమిటంటే ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడుగా ప్రసిద్ధిగాంచాడు పనబాకం ఆనందాచార్యులు. పి ఆనందాచార్యులు ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడుగా ప్రసిద్ధిగాంచాడు 1891 నాగపూర్లో. ఎవరయ్యా అంటే పి ఆనందాచార్యులు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తొలి ఆంధ్రుడు. 1892లో అలహాబాదులో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరయ్యా అంటే డబ్ల్యూసి ఉమేష్ చంద్ర బెనర్జీ. ఆల్రెడీ మనకి మొట్టమొదటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించాడు. తర్వాత మళ్ళీ 1892 అలహాబాదులో జరిగిన ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది ఉమేష్ చంద్ర బెనర్జీ. క్రీస్తు శకం 1893లో కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశానికి హాజరైన వారు అధ్యక్షత వహించిన వారు ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ. 1893 కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశం ఏదైతే ఉందో ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు దాదాబాయ్ నౌరోజీ. క్రీస్తు శకం 1895లో పూణేలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరయ్యా అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. 18 సంవత్సరం పూణేలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది సురేంద్రనాథ్ బెనర్జీ.
క్రీస్తు శకము 1896 కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎంఏ సహాయని. ఎంఏ సహాయని అనేవాడు అధ్యక్షత వహించాడు. ఈ ఐఎన్సి సమావేశంలోనే మొట్టమొదటిసారిగా వందే మాతరం గేయం అనేది ఈ వందే మాతరం అనేటటువంటి గేయం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఆలపించబడింది. దీన్ని ఆలపించిన వారు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో మనకు భారతదేశానికి సంబంధించిన దాంట్లో జాతీయ గీతం, జాతీయ గేయం అని రెండు ఉంటాయి. ఇందులో జాతీయ గీతం అంటే జనగణమన, జాతీయ గేయం ఏంటంటే వందే మాతరం అని చెప్పాలి. ఓకేనా? సో అటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ గేయమైన వందే మాతరం అనేటటువంటి గేయాన్ని మొట్టమొదటిసారిగా ఈ 1896 కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటటువంటి మన భారతీయుడు తొలిసారిగా ఆలపించడం జరిగింది. ఈ వందే మాతర గేయానికి 1906 సెప్టెంబర్ 7వ తేదీన దీనికి జాతీయ హోదా గుర్తింపు రావడం జరిగింది. జాతీయ స్థాయిలో జాతీయ హోదా గుర్తింపు రావడం జరిగింది వందే మాతర గేయానికి 1906 సెప్టెంబర్ 7వ తేదీన. మరి వందే మాతరం అనేటటువంటి ఇది యొక్క అత్యంత కీలకమైనటువంటి వందే మాతరం అనేటటువంటి గేయాన్ని మనకు రచించింది ఎవరయ్యా అంటే బంకిం చంద్ర చటర్జీ. ఈ వందే మాతరం అనే గేయము ఆయన రచించిన ఆనంద్ మఠ్ అనే నవలలోనిది. ఆనంద్ మఠ్ అనే నవల నుండి తీసుకోబడింది. ఈ వందే మాతరం అనే గేయాన్ని రచించింది బంకిం చంద్ర చటర్జీ. ఈయన 1780 నుంచి 1800 మధ్య కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సన్యాసులనే ఒక వర్గం వారు తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ సన్యాసులనే వర్గం వారు జరిపిన తిరుగుబాటును తెలియజేస్తూ ఈయన రచించిన అద్భుతమైనటువంటి ఒక నవల ఏంటిది అంటే ఆనంద్ మఠ్. ఆ ఆనంద్ మఠ్ అనేటటువంటి ఈ యొక్క నవలలో నుంచి తీసుకోబడింది వందే మాతరం అనేటటువంటి గేయం. సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది. క్రీస్తు శకం 1899 లక్నోలో మనకు అధ్యక్షత వహిస్తాడు ఐఎన్సి సమావేశం. ఇక్కడ శాశ్వత భూమి శిస్తు తగ్గుదల శాశ్వత భూమి శిస్తు తగ్గింపు కొరకు ఈ యొక్క డిమాండ్ చేయడం జరుగుతుంది. శాశ్వత భూమి శిస్తు తగ్గింపు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరయ్యా అంటే ఈ యొక్క ఆర్సి దత్ 1899 లక్నోలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు ఆర్సి దత్. ఇందులో ప్రధానంగా శాశ్వత భూమి శిస్తు కొరకు డిమాండ్ చేయడం జరిగింది. 1901 సంవత్సరంలో ఇక్కడ మనకు కలకత్తాలో దిన్షా వారు అధ్యక్షత వహించా ఈ వాచా. ఇతడు ఎవరంటే భారతదేశం నుండి ఇంగ్లాండ్కు విదేశాలకు తరలిపోతున్న సంపాదను మొట్టమొదటిసారిగా రూపాయలలో లెక్కగట్టి చెప్పినటువంటి వాడు. భారతదేశం నుండి విదేశాలకు తరలి వెళ్తున్న సంపదను మొట్టమొదటిసారిగా రూపాయలలో లెక్కగట్టి చెప్పినటువంటి వాడు. ఈ మొట్టమొదటి వారు ఎవరంటే దిన్షా ఈ వాచా. ఇతని నేతృత్వంలోనే 1901లో కలకత్తాలో ఐఎన్సి సమావేశం అనేది జరిగింది. కలకత్తాలో ఐఎన్సి సమావేశం దీని అధ్యక్షత వహించిన వాడే ఇతడు. ఈ సమావేశ ప్రత్యేకత ఏమిటంటే మహాత్మా గాంధీజీ మొట్టమొదటిసారిగా ఈ ఐఎన్సి సమావేశంలోనే హాజరయ్యాడు. మొట్టమొదట మహాత్మా గాంధీజీ హాజరైన తొలి ఐఎన్సి సమావేశం ఏంటంటే 1901 కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశం. దీనికి అధ్యక్షత వహించిన వాడు దిన్షా ఈ వాచా. ఈ సమావేశానికి గాంధీజీ మొట్టమొదటగా హాజరయ్యాడు. ఈ సమావేశంలోనే గాంధీజీ దక్షిణాఫ్రికా తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ సమావేశంలోనే గాంధీజీ సభా ప్రాంగణాన్ని చేయడం అనేది జరిగింది. ఈ సమావేశంలోనే ఇవి దీని యొక్క ప్రత్యేక
అన్నప్పుడు ఇది గుర్తు రావాలి. క్రీస్తు శకం 1905 తర్వాత ఈ యొక్క బెనారస్ లేదా వారణాసిలో జరిగిన ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే అనేటటువంటి మితవాద నాయకుడు 1905లో వారణాసిలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో గోఖలే ప్రవేశపెట్టింది ఏమిటి ప్రధానంగా అంటే ఈ యొక్క బెంగాల్ విభజనకు వ్యతిరేక తీర్మానం, బెంగాల్ విభజనకు వ్యతిరేక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే. ఇక తర్వాత మనకు చూసుకుంటే ఇక్కడ క్రీస్తు శకం 1906 సంవత్సరంలో కలకత్తాలో ఐఎన్సి సమావేశానికి దాదాబాయ్ నెహ్రూజీ అధ్యక్షత వహిస్తాడు. దాదాబాయ్ నెహ్రూ ఈ యొక్క సమావేశంలోనే స్వదేశీ, స్వధర్మ, స్వరాజ్య, జాతీయ విద్య, స్వదేశీ, స్వధర్మ, స్వరాజ్య, జాతీయ విద్య అనే పదాలను మొట్టమొదటిసారిగా ఉపయోగిస్తాడు. స్వధర్మ, స్వదేశీ అంటే స్వభాష, స్వదేశీ అంటే స్వభాష, స్వరాజ్యం, జాతీయ విద్య అనే తీర్మానాలను దాదాబాయ్ నెహ్రూజీ ఈ సమావేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరుగుతుంది. ఈ పదాలను ఉపయోగిస్తాడు. ఈ ఐఎన్సి సమావేశంలోనే ఈ యొక్క దాదాబాయ్ నెహ్రూజీ నాలుగిట్లో స్వరాజ్యం, స్వామి దయానంద సరస్వతి తర్వాత స్వరాజ్యం అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా ఐఎన్సి సమావేశంలో ఉపయోగించిన వాడిగా పేరుగాంచాడు. మొట్టమొదట స్వరాజ్యం అనే పదాన్ని ఉపయోగించింది స్వామి దయానంద సరస్వతి. మొట్టమొదటిసారిగా ఐఎన్సి సమావేశంలో ఈ స్వరాజ్యం అనే పదాన్ని ఉపయోగించింది ఎవరు అంటే మాత్రం దాదాబాయ్ నెహ్రూజీ. ఎప్పుడు అంటే 1906 కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశంలో అని చెప్పాలి. సో ఇది మనకు 1906. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి క్రీస్తు శకం 1907లో గుజరాత్లోని సూరత్ అనే ప్రాంతంలో ఐఎన్సి సమావేశం జరిగింది. ఐఎన్సి నాయకులు వాళ్ళ యొక్క విధి విధానాలలో కొన్ని వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఈ సూరత్ సమావేశంలోనే అతివాదులు మితవాదులుగా విడిపోవడం జరిగింది. 1900 సూరత్లో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు రాస్ బిహారీ ఘోష్. ఈ సమావేశంలోనే ఐఎన్సి నాయకులు మితవాదులు, అతివాదులు అనే రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది. ఐఎన్సి నాయకులు మితవాదులు, అతివాదులు అటువంటి రెండు వర్గాలుగా విడిపోవడం అనేది జరిగింది. ఈ 1907 సూరత్లో రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షత వహించిన ఈ యొక్క ఐఎన్సి సమావేశంలోనే మితవాదులు, అతివాదులుగా విడిపోయారు. క్రీస్తు శకం 1908లో మద్రాసులో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు రాస్ బిహారీ ఘోష్. మళ్ళీ ఈ యొక్క రాస్ బిహారీ ఘోష్ ఇచ్చినటువంటి ఈ యొక్క సమావేశంలోనే 1908 ఏదైతే సమావేశం ఉందో ఈ యొక్క రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలోనే ఐఎన్సి రాజ్యాంగ రూపకల్పన జరిగింది. ఐఎన్సికి సంబంధించిన రాజ్యాంగ రూపకల్పన జరిగింది ఈ యొక్క ఐఎన్సి సమావేశంలోనే 1908 మద్రాసులో రాస్ బిహారీ ఘోష్. మరి ఇక్కడ క్రీస్తు శకం 1909లో మనకు ఇక్కడ లాహోర్లో మదన్ మోహన్ మాలవ్య అధ్యక్షత వహించాడు. ఈ మదన్ మోహన్ మాలవ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో వీళ్ళు 1909లో ప్రాచుర్యంలోకి వచ్చిన బ్రిటిష్ వారు తీసుకొచ్చిన మింటో సంస్కరణలను వీళ్ళు వ్యతిరేకించడం జరిగింది. మింటో
మార్లే సంస్కరణలను వ్యతిరేకించారు 1909 సంవత్సరంలో. ఏంటి ఈ మింటో మార్లే అంటే హిందువులు ముస్లింలు విభజించాలి, మత విభేదాలు సృష్టించాలి అని ఆంగ్లేయులు భావించి రాజకీయంగా ఇద్దరిని వేరు చేయాలి అని చెప్పి వీళ్ళేం చేశారు, 1909లో ఆంగ్లేయులు మార్లే సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారంగా భారతదేశంలో నివసించే ముస్లింలందరికీ ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ, ప్రత్యేక నియోజకవర్గాలను కల్పిస్తూ ఈ మింటో మార్లే సంస్కరణలు తీసుకురావడం జరిగింది. వాటినే ఈ హిందూ మహాసభ స్థాపకుడిలో ఒకడైనటువంటి హిందూ మహాసభకు అధ్యక్షుడైన మహామాన్య బిరుదు కలిగిన హిందూ మహాసభ అధ్యక్షుడైన ఈ యొక్క మదన్ మోహన్ మాలవ్య ఈ ఐఎన్సి సమావేశంలో ఆ యొక్క మింటో మార్లే సంస్కరణలు వ్యతిరేకించడం జరిగింది. క్రీస్తు శకం 1910లో ఇక్కడ అలహాబాద్, క్రీస్తు శకం ఇక్కడ 1910లో అలహాబాదులో ఈయన ఎవరయ్యా అంటే వెడెర్న్బర్ను ఈయన అధ్యక్షత వహిస్తాడు. రెండవసారి అధ్యక్షత వహిస్తాడు. ఎవరు? ఆంగ్లేయుడైనటువంటి విదేశీయుడైన వెడెర్బర్న్ 1910 అలహాబాద్. క్రీస్తు శకం 1911లో కలకత్తాలో కలకత్తాలో 1911లో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు బిఎన్ దాస్. ఈ సమావేశంలోనే మన జాతీయ గీతమైన జనగణమన అనే మన జాతీయ గీతాన్ని ఈ యొక్క జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. ఈ యొక్క జనగణమన గీతాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన జాతీయ గీతానికి సంగీతాన్ని అందించింది రామ్ సింగ్. మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరంటే రామ్ సింగ్. ఇది పాడినటువంటి ఆమె ఈ సమావేశంలో పూర్ణిమ. సో 1911 కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది బిఎన్ దాస్. ఈ సమావేశంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన అనే గీతాన్ని ఆలపించడం జరిగింది. పూర్ణిమ ఆలపించింది. ఈ జనగణమన గీతానికి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరంటే రామ్ సింగ్. మరి క్రీస్తు శకం 1912లో మనకు పశ్చిమ బెంగాల్లోని బంకీపూర్ ప్రాంతంలో జరిగింది. ఇది నరసింహ మతోల్కర్ అనేవాడు అధ్యక్షత వహించాడు. సో క్రీస్తు శకం 1912 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని బంకీపూర్ అనేటటువంటి ప్రాంతంలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు నరసింహ మతోల్కర్. ఈ ప్రాధాన్యత ఏమిటి? ఈ ఐఎన్సి ప్రాధాన్యత ఏమిటయ్యా? ఈ ఐఎన్సి యొక్క ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే అతి తక్కువ కాలం కొనసాగిన ఐఎన్సి సమావేశం. రెండవది ఏమిటయ్యా అంటే ఒక్క ముస్లిం కూడా హాజరు కాని ఐఎన్సి సమావేశం. అతి తక్కువ కాలం కొనసాగిన ఐఎన్సి సమావేశం ప్లస్ ఒక్క ముస్లిం కూడా హాజరు కానటువంటి 1907 సూరత్లో జరిగిన సమావేశానికి రాస్బిహారీ ఘోష్ అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలోనే అభిప్రాయ భేదాల వలన ఐఎన్సి నాయకులు అనేవాళ్ళు 2 వర్గాలుగా విడిపోయారు, మితవాదులు, అతివాదులుగా. సో 1908 మద్రాసులో జరిగిన ఐఎన్సి సమావేశానికి మరలా రాస్బిహారీ ఘోష్ అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలోనే ఐఎన్సి రాజ్యాంగ రూపకల్పన అనేది జరిగింది. 1909 సంవత్సరంలో లాహోర్లో పండిట్ మదన్ మోహన్ మాలవ్య నేతృత్వంలో ఈ యొక్క ఐఎన్సి సమావేశం జరిగింది. ఇక్కడ మింటో మార్లే సంస్కరణలకు వ్యతిరేకంగా
ఈ యొక్క మదన్ మోహన్ మాలవ్య ఈ సంస్కరణలు వ్యతిరేకించాడు. మరి మింటో మార్లే సంస్కరణల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే 1909లో వచ్చిన ఈ మింటో మార్లే సంస్కరణలు భారతదేశంలో నివసించే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది. దానివల్లనే వీళ్ళు వ్యతిరేకించడం జరిగింది ఈ యొక్క మింటో మార్లే సంస్కరణలు. 1910లో అలహాబాదులో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వాడు వెడర్ బర్న్. 1911లో కలకత్తాలో బిషన్ నారాయణ్ దాస్ అధ్యక్షతన ఐఎన్సి సమావేశం జరిగింది. ఈ ఐఎన్సి సమావేశంలోనే మన భారత జాతీయ గీతం జనగణమన దీన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. అటువంటి ఈ జనగణమన అనే మన జాతీయ గీతాన్ని ఈ యొక్క పూర్ణిమ ఈ సమావేశంలో ఆలపించడం జరిగింది. దీనికి సంగీతాన్ని రామ్ సింగ్ ఈ యొక్క అందించడం జరిగింది. 1912లో బంకింపూర్లో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు నరసింహ మతోల్కర్. దీని ప్రాధాన్యత ఏమిటంటే అతి తక్కువ కాలం జరిగిన ఐఎన్సి సమావేశం, ఒక ముస్లిం కూడా హాజరు కాని ఐఎన్సి సమావేశం. తర్వాత క్రీస్తు శకం 1913లో కరాచీలో జరిగిన ఐఎన్సి సమావేశానికి ఇక్కడ నవాబు సయ్యద్ మహమ్మద్ అనేటటువంటి ముస్లిం ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో ముస్లింలు ఎక్కువగా హాజరు కావడం జరిగింది. ముస్లింలు హాజరు కానటువంటిది బంకింపూర్ ఐఎన్సి సమావేశం. ముస్లింలు ఎక్కువగా హాజరైంది 1913 కరాచీలో జరిగిన ఐఎన్సి సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది నవాబ్ సయ్యద్ మహమ్మద్. మరి వీటి తర్వాత మరి దీనికి సంబంధించిన మిగతా ఐఎన్ సంబంధించినటువంటి సమాచారం అనేది మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓకే రైట్ మిత్రులారా, మనకు నెక్స్ట్ 1916లో జరిగినటువంటిది లక్నోలో జరిగిన ఐఎన్సి సమావేశం. దీనికి మనకు ఏసీ మజుందార్ అధ్యక్షత వహించాడు. ఈ ఏసీ మజుందారే ఇండియన్ నేషన్ ఎవల్యూషన్ అనే గ్రంథాన్ని రచించాడు. 1916లో లక్నో సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు ఏసీ మజుందార్. ఈ ఏసీ మజుందార్ రచించిన గ్రంథం ఇండియన్ నేషన్ ఎవల్యూషన్. ఈ సమావేశంలోనే విడిపోయిన అతివాదులు కలిసిపోవడం జరిగింది. ఎవరి కృషి వల్ల అంటాడు? అనిబిసెంట్ బాలా గంగాధర్ తిలక్ల యొక్క కృషి మేరకు ఈ అతివాదులు కలిసిపోవడం అనేది జరిగింది. ఏ సమావేశం అంటే 1916లో లక్నోలో జరిగిన ఐఎన్సి సమావేశంలో. దీనికి అధ్యక్షత వహించింది ఏసీ మజుందార్. క్రీస్తు శకం 1917లో ఇక్కడ కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశం. 1917 కలకత్తా. అనిబిసెంట్ అధ్యక్షత వహిస్తుంది. ఈమె ప్రాధాన్యత ఏమిటంటే ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి విదేశీ మహిళ. ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి విదేశీ మహిళ. ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఈమె, తొలి విదేశీ మహిళ ఈమె. ఏమిటా ఐఎన్సి సమావేశం అంటే కలకత్తా. మరి క్రీస్తు శకం 1917 తర్వాత మనకు చెప్పుకోదగ్గది 1920. మరి ఈ 1920లో ప్రత్యేక సమావేశం జరుగుతుంది. మొదట ప్రత్యేక సమావేశం ఏమిటా? ప్రత్యేక సమావేశం ఎక్కడ అయ్యా అంటే ఈ యొక్క కలకత్తాలో జరుగుతుంది. ఎవరు ఆ సమావేశానికి అధ్యక్షుడు? లాలా లజపతి రాయ్ అధ్యక్షతన 1920లో ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ యొక్క 1920లో ఈ యొక్క లాలా లజపతి రాయ్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలోనే
ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క తీర్మానాన్ని ఎక్కువ మెజారిటీతో ఆమోదించడం జరిగింది. ఈ సమావేశంలోనే గాంధీజీ ప్రశాంతతగా ఉండడం కంటే పోరాడడమే మేలు, ప్రశాంతంగా ఓపికగా ఉండే బదులు ఇక పోరాడడమే మేలు అనేటటువంటి సందేశాన్ని 1920 కలకత్తాలో జరిగిన ఐఎన్సి ప్రత్యేక సమావేశంలో గాంధీజీ పిలుపునిచ్చాడు. ఈ యొక్క ప్రత్యేక సమావేశం 1920లో సెప్టెంబర్ 4 నుండి సెప్టెంబర్ 9 వరకు జరిగింది. ఈ సమావేశంలోనే సహాయ నిరాకరణ ఉద్యమం తీర్మానాన్ని హాజరైన సభ్యులు ఎక్కువ మెజార్టీతో ఆమోదించారు. ఈ సమావేశంలోనే గాంధీజీ కాంగ్రెస్కు నూతన రాజ్యాంగ రూపకల్పన విధి విధానాలను రూపొందించడం అనేది జరిగింది. ఇక్కడి నుంచే ఈ సమావేశమే నూతనంగా గాంధీజీకి ఐఎన్సి రాజకీయాల్లో సరికొత్త అధ్యయనాన్ని లిఖించేటట్టు చేసిన సమావేశం. ఇదే 1920లో ఇక ప్రత్యేక సమావేశం తర్వాత నాగపూర్లో విజయ రాఘవాచార్యులు అధ్యక్షతన 1920లో నాగపూర్లో విజయ రాఘవాచార్యులు అధ్యక్షతన జరిగిన ఈ ఎన్సి సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమానికి అంగీకారం తెలపడం జరిగింది. ఈ తీర్మానాన్ని అనుసరించడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని అనుసరించడం జరిగింది, అంగీకారం తెలపడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం పూర్తి ప్రతిపాదన సిఆర్ దాస్ ఈ సమావేశంలోనే ముందుకు తీసుకొచ్చాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చిత్తరంజన్ దాస్ ఈ యొక్క సమావేశంలోనే ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చాడు. ఇక్కడ తీర్మానాన్ని ఆమోదిస్తే ఈ నాగపూర్లో జరిగిన విజయరాఘవాచార్య యొక్క అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పూర్తిగా అంగీకరించి అనుసరించి దాన్ని ప్రారంభించాలని అనుకోవడం అనేది జరిగింది. ఏ సమావేశంలో అంటే నాగపూర్. సో మనకు క్రీస్తు శకము 1922లో గయలో జరుగుతుంది ఐఎన్సి సమావేశం. దీనికి అధ్యక్షత వహిస్తాడు చిత్తరంజన్ దాస్. ఈ యొక్క సమావేశంలో శాసనసభలు బహిష్కరించాలని చెప్పేసి కొంతమంది వర్గం, శాసనసభలు బహిష్కరించకూడదని కొంతమంది వర్గం. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మనకు కృపలాని కానీ, అలాగే మన అత్యంత కీలకమైనటువంటి అరుణ సఫాలి కానీ, వీళ్ళంతా ఒక వర్గం శాసనసభలు బహిష్కరించాలి అని. శాసనసభలు బహిష్కరించకూడదు, శాసనసభలో మనం పోటీ చేసి చట్టసభల్లోకి మనం ప్రవేశించాలి అనేటటువంటి వాదనతో ఈ యొక్క 1922 ఈ సమావేశంలో శాసనసభలను బహిష్కరించాలి అన్న ఈ యొక్క సమావేశంలో ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ 1923లో ఈ యొక్క చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ ఇద్దరు కలిసి కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ ఎప్పుడు ఆవిర్భవించింది? 1923. శాసనసభలను బహిష్కరించాలన్న ఇతర ఐఎన్సి నాయకులతో విభేదించి 1923లో ఐఎన్సి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించి వారు శాసనసభల్లో శాసనసభలను బహిష్కరించకూడదని, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళకి దాదాపు కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీకి దాదాపు 40% మెజారిటీ రావడం జరిగింది. ఈ మెజారిటీతో వారు చట్టసభల్లోకి ప్రవేశించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ ద్వారా విఠల్ భాయ్ పటేల్ ఈ యొక్క కేంద్ర శాసనసభ స్పీకర్గా ఎన్నిక కావడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ 1923లో స్థాపించబడిన ఈ పార్టీ 40% సీట్లు శాసనసభలో పోటీ చేసి గెలుపొంది అత్యధిక మెజార్టీ
పార్టీ 40% మెజారిటీతో వీరు చట్టసభల్లోకి ప్రవేశించడం జరిగింది. ఈ పార్టీ తరపున విఠల్ భాయ్ పటేల్ కేంద్ర శాసనసభ స్పీకర్గా ఎన్నిక కావడం అనేది జరిగింది. మరి ఈ యొక్క మరణం తర్వాత 1925లో ఈ యొక్క చిత్తరంజన్ దాస్ మరణం తర్వాత ఈ యొక్క ఐఎన్సిలో ఈ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని మళ్ళీ విలీనం చేయడం జరుగుతుంది. 1925లో 23లో స్థాపించబడింది. 25లో చిత్తరంజన్ దాస్ మరణం తర్వాత ఈ ఐఎన్సిలో మళ్ళీ యథావిధంగా కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనేది కలిసిపోవడం అనేది జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ స్థాపించిన చిత్తరంజన్ దాసే దేశబంధు అనేటటువంటి బిరుదుతో పిలువబడ్డాడు. ఏ బిరుదు? దేశబంధు. క్రీస్తు శకం 1923లో ఇక్కడ మనకు కాకినాడలో జరిగినటువంటి సమావేశం మహమ్మద్ అలీ నేతృత్వంలో జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆంధ్రాలో జరిగిన మొదటి ఐఎన్సి సమావేశం, ఆంధ్ర ప్రాంతంలో జరిగిన మొదటి ఐఎన్సి సమావేశం 1923 కాకినాడలో మహమ్మద్ అలీ అధ్యక్షత వహించినటువంటి సమావేశం. దీని ప్రాధాన్యత ఏమిటంటే మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన తొలి ఐఎన్సి సమావేశం, తొలి ఐఎన్సి సమావేశమే ఈ యొక్క 1923. ఇదే 1923లో ఢిల్లీలో ఒక ప్రత్యేక సమావేశం జరుగుతుంది, ప్రత్యేక ఐఎన్సి సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వాడే మౌలానా అబుల్ కలాం ఆజాద్. క్రీస్తు శకం 1923 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన ఐఎన్సి సమావేశానికి ప్రత్యేక ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రాధాన్యత ఏమిటంటే ఎక్కువసార్లు ఐఎన్సికి అధ్యక్షత వహించిన వాడు, ఎక్కువసార్లు ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన వ్యక్తి, అతి పిన్న వయస్కుడు. ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన వారందరిలోకెల్లా అత్యంత చిన్నవాడు అని అర్థం. అంటే అత్యంత చిన్న వయసులో ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వాడు, అత్యంత పిన్న వయస్కుడుగా పేరుగాంచిన వాడు మౌలానా అబుల్ కలాం ఆజాదే. ఈయన యొక్క బర్త్డే నవంబర్ 11. ఈయన యొక్క పుట్టినరోజుని మన భారత ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు నవంబర్ 11. ఈయన పుట్టినరోజును భారత ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవంగా జరపడం జరిగింది. ఈయన ముఖ్యంగా ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఆల్ హిలాల్ 2. ఈయన ముఖ్యంగా ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పత్రిక, అలాగే ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఆల్ హిలాల్ అనేటటువంటి పత్రికను ఇక్కడ ఈయన ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈయన ముఖ్యమైనటువంటి పత్రిక ఆల్ హిలాల్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేటటువంటిది ఈయన గ్రంథం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గ్రంథం ఇండియా విన్స్ ఫ్రీడమ్. ఆల్ హిలాల్ అనేది ఈయన యొక్క పత్రిక. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షత వహించిన ప్రత్యేక సమావేశం. ఆయన యొక్క ప్రాధాన్యతలు క్రీస్తు శకం 1924లో కర్ణాటకలోని బెల్గాంలో ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే మహాత్మా గాంధీజీ అధ్యక్షత వహించిన తొలి చివరి సమావేశం ఇదే. గాంధీజీ అధ్యక్షత వహించిన తొలి చివరి ఐఎన్సి సమావేశం, అధ్యక్షత అంటున్నాను, గాంధీజీ అధ్యక్షత వహించిన తొలి చివరి సమావేశం ఇదే. ఇది గాంధీజీ హాజరైన 2వ సమావేశంగా దీన్ని రాసుకోండి. గాంధీజీ హాజరైనది 1901లో మొదటి ఐఎన్సి సమావేశం. గాంధీజీ ఐఎన్సికి సభ్యుడిగా హాజరైన 2వ సమావేశం 1916. ఇవి సభ్యుడిగా ఈ 2 ఐఎన్సి సమావేశాలకు హాజరవుతాడు. ఇది అధ్యక్షత వహిస్తాడు. అధ్యక్షుడిగా 1924లో కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారిగా పేరుగాంచాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క మహాత్మా గాంధీజీ.
నెక్స్ట్ మనకి క్రీస్తు శకం 1925 ఇక్కడ మనకు కాన్పూర్లో జరిగిన ఈ ఐఎన్సి సమావేశానికి సరోజినీ నాయుడు అధ్యక్షత వహించింది. ఈమె ప్రాధాన్యత ఏమిటంటే ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ. ఇందాకేమన్నాను, తొలి విదేశీ మహిళ ఆమె అనీ బెసెంట్. ఇక్కడ తొలి భారతీయ మహిళ, ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ. ఈమె ఎవరో కాదు, 1887లో ఏర్పాటైన నిజాం కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపాల్ అయిన అఘోరనాథ్ చటోపాధ్యాయ కూతురే. నిజాం కాలేజీ మొట్టమొదటి ప్రిన్సిపాల్ అఘోరనాథ్ చటోపాధ్యాయ నియమించబడ్డాడు. ఆ అఘోరనాథ్ చటోపాధ్యాయ యొక్క కూతురే ఈ యొక్క సరోజినీ నాయుడు. సో ఇక్కడ మరి ఈ సరోజినీ నాయుడు ఎవరంటే తొలి భారతదేశ మహిళ. ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించింది తొలి భారతదేశ మహిళ. సో ఈమె ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి గ్రంథాలు బ్రోకెన్ వింగ్స్, గోల్డెన్ థ్రెషోల్డ్స్ లాంటివి అద్భుతమైనటువంటి గ్రంథాలు రాసింది. ఈమె రచించినటువంటి గ్రంథాలు బ్రోకెన్ వింగ్స్, గోల్డెన్ థ్రెషోల్డ్. ఈమె భారతదేశ కోకిలగా పేరుగాంచింది. భారతదేశ కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా భారతదేశ కోకిలగా పేరుగాంచింది. ఎవరయ్యా అంటే సరోజినీ నాయుడు. ఈమె అఘోరనాథ్ చటోపాధ్యాయ కూతురు. ఈమె గ్రంథాలు బ్రోకెన్ వింగ్స్, గోల్డెన్ థ్రెషోల్డ్ అనేటటువంటి, ఓకేనా. ఈమె రాసిన ఎవేక్ మదర్ అనేటటువంటి ఈ గీతాన్ని తెలుగులో, ఆంగ్ల గీతాన్ని గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, తెలుగులో నూతన హైందవ మాతృగీతంగా దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఎవేక్ మదర్ అనేటటువంటి గీతాన్ని మన తెలుగు భాషలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు నూతన హైందవ మాతృగీతంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు ఈ యొక్క మూమెంట్ టైంలో. సో 1927లో ఇక్కడ మనకు మద్రాసులో ఎంఏ అన్సారీ అధ్యక్షతన ఈ యొక్క ఐఎన్సి సమావేశం జరుగుతుంది. ఐఎన్సి సమావేశం అనేది జరుగుతుంది. ఎంఏ అన్సారీ. క్రీస్తు శకం 1928లో ఇక్కడ మనకు కలకత్తాలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోనే పూర్ణ స్వరాజ్యపై చర్చ జరుగుతుంది. నెహ్రూ నివేదిక అంటరానితన నిర్మూలన సంబంధించిన తీర్మానాలు ఇందులో ప్రవేశపెట్టబడతాయి. సో పూర్ణ స్వరాజ్య చర్చ, నెహ్రూ నివేదిక, అలాగే అంటరానితన నిర్మూలన, అలాగే ఇక్కడ 4వది అఖిల భారత యువజన కాంగ్రెస్. ఇవి 4 కూడా సంపూర్ణ స్వరాజ్యకు సంబంధించిన చర్చ మొట్టమొదటిగా ఈ ఐఎన్సి సమావేశంలోనే నిర్వహించబడుతుంది. నెహ్రూ నివేదిక 1929 డిసెంబర్ 31 నాటికి ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రసాదించాలని ఈ నెహ్రూ నివేదికలో మోతీలాల్ నెహ్రూ 1929 డిసెంబర్ 31 నాటికి ఆంగ్లేయులు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని, భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఇక్కడ ఐఎన్సి తరపున అల్టిమేటాన్ని జారీ చేయడం జరిగింది. అదే నెహ్రూ నివేదిక. అంటరానితన నిర్మూలన భారతదేశంలో, దానికి సంబంధించిన తీర్మానం. అలాగే అఖిల భారత యువజన కాంగ్రెస్ కూడా దీనికి సంబంధించిన తీర్మానం కూడా 1928లోనే. ఇక క్రీస్తకం 1929 లాహోర్లో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరయ్యా అంటే జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలో జరిగిన ఐఎన్సి అంటే లాహోర్లో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వాడు. ఇందులోనే ఈ యొక్క సంపూర్ణ
స్వరాజ్ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఆమోదించడం జరిగింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది 1929 లాహోర్లో జరిగిన నెహ్రూ అధ్యక్షతన ఈ ఐఎన్సి సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించడం అనేది జరిగింది. దీని ప్రకారమే జవహర్లాల్ నెహ్రూ 1930 జనవరి 26వ తారీఖున లాహోర్లో రావి నది ఒడ్డున ఈ యొక్క మన భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. 1930 జనవరి 26 ప్రతి సంవత్సరం భారతీయుడు జనవరి 26న మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని ఈ యొక్క 1930 జనవరి 26న రావి నది ఒడ్డున ఈ యొక్క మన భారత దేశానికి సంబంధించిన 3 రంగుల జెండా త్రివర్ణ పతాకాన్ని రావి నది ఒడ్డున ఎగరవేయడం అనేది జరిగింది. అది ఈ లాహోర్ ఐఎన్సి సమావేశంలోనే. ఈ లాహోర్ ఐఎన్సి సమావేశంలోనే కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ఆమోదించబడింది. జనవరి 26 ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని నెహ్రూ స్వయంగా 1930 జనవరి 26న రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. 1931 క్రీస్తు శకం 1931 సంవత్సరంలో కరాచీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎస్వి పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ ఐఎన్సి సమావేశంలో ప్రాథమిక హక్కులపై తీర్మానం జరిగింది. అలాగే 2 జాతీయ ఆర్థిక విధానానికి సంబంధించిన విధానంపై తీర్మానం. సో ఇక్కడ 2 తీర్మానాలు జరిగాయి. ప్రాథమిక హక్కులకు సంబంధించి తీర్మానం, జాతీయ ఆర్థిక విధానాలపై తీర్మానం. ప్రాథమిక హక్కుల తీర్మానం, జాతీయ ఆర్థిక విధానానికి సంబంధించిన 2 అంశాల తీర్మానం. క్రీస్తు శకము 1933లో కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశంలో ఇక్కడ నల్లిన్ సేన్ గుప్తా అనేటటువంటి మహిళ అధ్యక్షత వహించింది. ఈమె ప్రాధాన్యత ఏమిటంటే ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన 3వ మహిళ. ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన 3వ మహిళ. యాక్చువల్గా ఈ సమావేశానికి పండిట్ మదన్ మోహన్ మాలవ్య అధ్యక్షత వహించాలి. కానీ ఇతను అరెస్టు చేయడంతో ఈ నల్లిన్ సేన్ గుప్తా అనే ఆమె 1933లో ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించింది. ఈ సమావేశాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ నిషేధించడం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ నిషేధించిన ఐఎన్సి సమావేశం 1933. మరి నెక్స్ట్ 1934లో బొంబాయిలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన బొంబాయిలో 1934 ఐఎన్సి సమావేశం అనేది జరిగింది. ఈ ఐఎన్సి సమావేశంలోనే కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ స్థాపించడం జరిగింది. ఈ ఐఎన్సి సమావేశం జరుగుతున్నప్పుడు భారతదేశంలో 1934లో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ స్థాపించడం జరిగింది. ముంబాయిలో ఎవరయ్యా అంటే ఆచార్య నరేంద్ర దేవ్, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా. సో 1934 బొంబాయిలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ 1934లోనే కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ అనేది స్థాపించడం జరిగింది బొంబాయిలో. దీన్ని స్థాపించిన వారిలో ముఖ్యులు ఆచార్య నరేంద్ర దేవ్, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా అనేటటువంటి వారు ముఖ్యమైనటువంటి వారు. ఇందులో ప్రధానంగా ఈ యొక్క ఐఎన్సి సమావేశం జరుగుతున్నప్పుడే 1934లో గాంధీజీ కాంగ్రెస్కు ఐఎన్సికి రాజీనామా చేశాడు. తొలిసారిగా మహాత్మా గాంధీజీ తన ఐఎన్సి సభ్యత్వానికి రాజీనామా చేసింది 1934లోనే. ఈ యొక్క కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ప్రధానంగా క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఈ యొక్క ఐఎన్సికి సపోర్ట్ చేయడం వల్ల ప్రజలకు ఐఎన్సికి మరింత చేరువ కావడం అనేది జరిగింది.
సో నెక్స్ట్ మనకి క్రీస్తు శకం 1936 సంవత్సరంలో లక్నోలో జరిగిన ఈ ఐఎన్సి సమావేశానికి మనకు జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షత వహించడం జరిగింది 1936. నెక్స్ట్ ఐఎన్సి సమావేశం క్రీస్తు శకం 1937లో ఇక్కడ ఫైజాపూర్ అనేటటువంటి ప్రాంతంలో జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించిన వాడు కూడా ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ. క్రీస్తు శకం 1937 సంవత్సరంలో జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షుడుగా ఫైజాపూర్ ఐఎన్సి సమావేశం నిర్వహించబడింది. దీని ప్రాధాన్యత ఏంటంటే మొట్టమొదటిసారిగా ఒక చిన్న కుగ్రామం అంటే అతి చిన్న కుగ్రామంలో నిర్వహించబడిన ఐఎన్సి సమావేశం ఏమిటంటే ఫైజాపూర్ సమావేశం. ఐఎన్సి సమావేశాలలో అన్నిటిలోకెల్లా అతి చిన్న కుగ్రామంలో ఏర్పాటు చేయబడిన సమావేశం ఈ యొక్క ఫైజాపూర్. ఇది ఐఎన్సి సమావేశంలో దీనిని 50వ సమావేశంగా చెప్తారు. 50వ సమావేశం. క్రీస్తు శకం 1938 హరిపురా. ఈ హరిపురా అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఈ హరిపురా సమావేశం అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. ఇందులో మనకు అత్యంత కీలకంగా నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నెహ్రూ అధ్యక్షతన 1938 హరిపురా సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించాడు. క్రీస్తు శకం 1939లో త్రిపుర ఐఎన్సి సమావేశం. 1939లో త్రిపుర ఐఎన్సి సమావేశం కూడా సుభాష్ చంద్రబోస్ అనేవారు అధ్యక్షత వహించాడు. ఈ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించిన ఈ ఐఎన్సి సమావేశంలో గాంధీజీకి ఇతనికి ఉన్న విభేదాల కారణంగా గాంధీజీ ఇతని మీద భోగరాజు పట్టాభి సీతారామయ్యను మన బోస్ మీద నిలబెడతారు. ఇందులో గాంధీజీ నిలబెట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్యను సుభాష్ చంద్రబోస్ ఓడిస్తాడు. ఐఎన్సి అధ్యక్షుడిగా మనోడు భేదాభిప్రాయాలు వచ్చినా కూడా మనోడు విజయం సాధిస్తాడు సుభాష్ చంద్రబోస్. కానీ గాంధీజీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో స్వచ్ఛందంగా సుభాష్ చంద్రబోస్ తన పదవికి రాజీనామా చేసి 1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపిస్తాడు. 1939లో ఐఎన్సికి రాజీనామా చేసిన సుభాష్ చంద్రబోస్ 1939 సంవత్సరంలో ఐఎన్సి నుంచి పూర్తిగా బయటికి వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి పార్టీని స్థాపించడం జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ గాంధీజీ నిలబెట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్య మీద గెలుస్తాడు. సో మరి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఐఎన్సి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. సో సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఐఎన్సి అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఎవరిని ఓడించాడు? పట్టాభి సీతారామయ్య. ఈయన పదవికి రాజీనామా అంటే ఐఎన్సికి రాజీనామా చేసిన తర్వాత ఈయన స్థానంలో ఐఎన్సి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో 1940 నుంచి 45 వరకు రామ్నగర్లో ఈ యొక్క ఐఎన్సి సమావేశాలకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. 40 to 45 సమావేశాలు జరగలే. కానీ ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లు మొత్తం రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా ఇక్కడ ఐఎన్సి సమావేశాలు ఇక్కడ నిర్వహించలేదు. కానీ 40 నుంచి 45 వరకు మాత్రం ఆ టైమ్ ఆఫ్ పీరియడ్కి మాత్రం మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షుడిగా కొనసాగాడు. తాత్కాలికంగా సమావేశాలు నిలపడం జరిగింది. తర్వాత క్రీస్తు శకం 1946-47లో మనకు ఇక్కడ ఈ యొక్క మీరట్లో ఆచార్య జేబీ కృపలాని ఈ యొక్క ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించడం జరిగింది. 1946-47లో మీరట్లో జరిగినటువంటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఆచార్య జేబీ కృపలాని. ఈయన ప్రాధాన్యత ఏంటంటే స్వాతంత్రం వచ్చే నాటికి ఐఎన్సి అధ్యక్షుడుగా పేరుగాంచాడు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఐఎన్సి అనగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నది ఎవరయ్యా అంటే ఆచార్య జేబి కృపలాని. క్రీస్తు శకం 1948లో జైపూర్లో జరిగిన ఐఎన్సి సమావేశానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య అధ్యక్షత వహించాడు. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈయన ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏమిటి అంటే గాంధీ మరియు గాంధీయిజం, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర, గాంధీ మరియు గాంధీయిజం. ఈయన పత్రిక జన్మభూమి పత్రికను స్థాపించాడు. అలాగే 1923లో ఆంధ్ర బ్యాంకును స్థాపించాడు. 1923లో ఆంధ్ర బ్యాంకును స్థాపించాడు. గాంధీ మరియు గాంధీయిజం, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. అలాగే అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క జన్మభూమి అనేటటువంటి పత్రికను స్థాపించాడు. ఇవన్నీ కూడా ఎవరంటే ఈ యొక్క మన భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఈయన ప్రాధాన్యత ఏమిటంటే ఐఎన్సికి సమావేశాలకు అధ్యక్షత వహించిన రెండవ ఆంధ్రుడు. మొదటివాడు పి ఆనందాచార్యులు. ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించిన రెండవ ఆంధ్రుడు ఎవరంటే ఈ యొక్క మన భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఇది ఐఎన్సి సమావేశాలకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం మేము ముందుంచాను. చాలా క్లారిటీగా చదువుకుంటే మనకు దాని మీద వచ్చేటటువంటి క్వశ్చన్ మనం చేయగలుగుతాం.